డిస్పోజబుల్ ప్లేట్స్ గురించి మాట్లాడితే మనము చాలా డిస్పోజబుల్ ప్లేట్స్ పైన ప్రింట్ వస్తుందండి. అస్సలు అలాంటివి వాడొద్దు. ఎందుకంటే ఆ ప్రింట్ కెమికల్తో తయారై ఉంటుంది. అది మనం తినే ప్రాసెస్లో ఆ ఫుడ్లోకి లీచ్ అవుతుంది. మనకే హార్మ్ఫుల్ అండి. మనం ఎట్లా అంటే మనకి బాగుండాలి, నేచర్కి బాగుండాలి. నేచర్లో ఈజీగా డికంపోజ్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్స్కి ప్రాబ్లం అవ్వకూడదు. వాటర్ బాడీస్లో పడేస్తారండి చాలామంది చెత్తని తీసుకెళ్ళి నియర్ బై ఉన్న వాటర్ దగ్గర అట్లాగా. సో అట్లా అయినా వాటర్లో కూడా ఆ కెమికల్స్ లీచ్ అవుద్ది కదా. ఈజీలీ ఇప్పుడు పేపర్ ప్లేట్స్ సమ్వాట్ బెటర్. ఎందుకు అంటున్నానంటే స్టీల్ ప్లేట్స్ వాడలేరా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతున్నాయండి. ఆ ఫంక్షన్స్ ప్రాసెస్లో వైడ్ సప్లై అనమాట కావాలా స్టీల్ ప్లేట్స్. అన్ని చోట్ల దొరకవు. కొంతమంది ఏమో ఇష్టపడరు అవి సరిగ్గా క్లీన్ చేయరని, ఎట్లా పడితే అట్లా ఉంటాయి అనేసి. ఆ క్లీనింగ్ చేయించడానికి సెపరేట్గా పీపుల్ని పెట్టాలండి, పనోళ్ళైనా ఎవరినైనా. ఇప్పుడు ఇంటికి అనుకోకుండా గెస్ట్స్ ఎక్కువ మందే వచ్చారనుకోండి, అన్ని ప్లేట్స్ అవైలబుల్ లేవనుకోండి, అండ్ గెస్ట్ కూడా చాలా కంఫర్ట్గా తింటారు. తినేసి డిస్పోజ్ చేయడం, వాళ్ళు క్లీన్ చేయరు, మనం కూడా క్లీన్ చేసే పని ఉండదు, నేను మెయిన్ని పెట్టి క్లీన్ చేయించే పని ఉండదు. అలా కాకుండా ఇవే కాకుండా ఇంకా వే మోర్ మంచిగా వెళ్ళొచ్చు అంటే అరిటాకుల్లో వేడే అన్నం వేసుకొని తింటే ఆ అరిటాకులోంచి వచ్చే గుణాలు మంచివండి. అండ్ మనం చాలా చూస్తామండి, తాటాకులతోటి ఎండబెట్టి అవి స్పూన్స్ కింద వాడేవాళ్ళం అంతకుముందు చాట్స్కి అట్లాగా, డిస్పోజబుల్ స్పూన్స్ కింద. తర్వాత విస్తర్లో పునుగులు కట్టించేవాళ్ళు, పువ్వులు కట్టించేవాళ్ళు. అలా ప్యాకేజింగ్ రిసోర్సింగ్ అనేది మనం పేపర్తో కానీ ఇట్లా కానీ ఇవి మనం ఎక్కువ చేయాలండి. నేచర్కి మంచిగా మనం నేచర్లో వదిలిపెట్టేది ఏదైనా నేచర్లో ఇముడ్చుకునేటట్టు ఉండాలండి. నేచర్ని ఇబ్బంది కలిగించేటట్టు ఉండద్దు.